జై శ్రీరామ్ మిత్రులారా, మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. అసలు వాస్తవంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి రెండు చూశాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా, కానీ ఇంత దారుణంగా ఇంత అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు జనాల మీద అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైతే యువ సామ్రాట్ అనే ఆయన ఇప్పుడు ఛానల్ ఏవైతే మనకి మీడియా ఛానల్స్ ఉన్నాయో, టీవీ5 కానీ, మహా టీవీ కానీ, ఇటువంటి ఛానల్స్ ద్వారా ముందుకొచ్చి మొత్తం అందరు ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నారు. అయితే వాస్తవంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఎప్పుడో మన ఇండియాలో బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసేసినా కానీ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా ఇంకా వాటిని మనలోకి తీసుకొస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ని మన దగ్గరికి తీసుకొచ్చి, నేను చూసింది బాగా ఎవరు అంటే రెగ్యులర్గా వాస్తవంగా నేను టెలిగ్రామ్లో ఫాలో అవుతూ చూసిన వ్యక్తి భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ గురించి నా అన్వేషణకి భయ్యా సన్నీ యాదవ్కి ఇద్దరికి గొడవ అయినప్పుడైతే ఒక పర్సన్ తీసుకొచ్చి, కోర్స్ తను నోరు జారాడు, ఇతను కూడా నోరు జారాడు, ఇద్దరు తిట్టుకున్నారు, ఓకే వాళ్ళకి అయ్యింది. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఎంత దారుణం, ఎంత నీచంగా ఉందంటే మీకు నేను ఇలాగ మాటలతో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అసలు అది ఏ విధంగా జరుగుతుంది, ఆ ప్రమోషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఎలాగ ఉంటుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను. నేను ఇప్పుడు చూడండి ఒకసారి. చూశారు కదా, ఇక్కడ ఐఫోన్ గివ్ అవే అని చెప్పేసి చెప్పడం, లింక్ ఇవ్వడం, ఆ లింక్ ఓపెన్ చేయంగానే మీకు 1x బెట్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అతనికి ట్రావెలింగ్ చేయడానికి డబ్బులు నువ్వు ఇస్తావారా? ఒక మాట అన్నాడులే అన్వేషణ అనే ఆయన్ని. నేను అన్వేషణ అనే అతన్ని సపోర్ట్ చేయట్లేదు, భయ్యా సన్నీ యాదవ్ని సపోర్ట్ చేయట్లేదు. వాస్తవంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం ఎప్పటికైనా ఆపండి, దయచేసి ఆపండి. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే విజయవాడ నందమూర్ నగర్ బస్ స్టాండ్, నందమూర్ నగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక తల్లి తన కొడుకు దగ్గర 5-6 లక్షల రూపాయలు అప్పు అయిపోయి వాడు రోడ్డు మీద కూర్చొని ఉంటే ఆ తల్లి ఏం చేయాలో తెలియక అవతల వాళ్ళు గొడవలు పడుతూ పెట్రోల్ పోసుకున్న పరిస్థితి నేను లైవ్లో చూసా ఫ్రెండ్స్. విజయవాడలో నేను ఉన్నప్పుడు విజయవాడలో నేను లైవ్లో చూసా. ఏంటి గొడవ ఏంటి అని చెప్పేసి అడిగితే బెట్టింగ్లో డబ్బులు పోయినాయి, అవతల వచ్చి అప్పు చేసిన దగ్గర వచ్చి. సో నీకు ఈజీ మనీ కావాలి, ఈజీగా నేను ఎర్న్ చేసుకోవాలి అమౌంట్ అంటే ఏదన్నా ఆన్లైన్లో జాబ్స్ ఉంటాయి. ఆన్లైన్లో నీ స్కిల్ని ఉపయోగించి చాలా జాబ్స్ ఉంటాయి. ఫోటోషాప్ ఎడిటింగ్స్ ఉంటాయి, నువ్వు పిక్చర్స్ ఫొటోస్ తీసి బ్లాగ్స్లో పెట్టి అమ్ముకోవచ్చు. అటువంటి ఏమైనా చూసుకో, అంతేగాని బెట్టింగ్ అనేది సోర్స్ కాదు బ్రదర్. ఎప్పుడు కూడా బెట్టింగ్ అనేది సోర్స్ కాదు. ఎప్పుడు నువ్వు బెట్టింగ్ మీద ఆధారపడమాకు, దయచేసి చెప్తున్నాను. చాలామంది ప్రాణాలు పోతున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇప్పుడు ఈ హర్ష సాయి కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి, హర్ష సాయి చేశారు, ఆయన మంచి పనులు చాలానే చేశాడు. అతను లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతను చేసిన ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక ఫేక్ క్రియేట్ చేసి ముందుగానే మనుషుల్ని పెట్టి క్రియేట్ చేసి చేశాడు అన్న మాట వచ్చేసింది కదా ఇప్పుడు హర్ష సాయికి. ఇంకా ఎంత చేసి ఏం ఉపయోగం? నేను కూడా నలుగురిని చంపేస్తే ఒక 40 లక్షలు 50 లక్షలు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుల్లో ఒక 5 లక్షలు పనిచేస్తాను. నేను మంచోడు, నేను దేవుడిని అయిపోతా కదా. అప్పుడు హర్ష సాయి అనేవాడిని నేను విజయవాడలో చూసా. విజయవాడలోనే కాదు, నేను నర్సాపూరు, రాజమండ్రి అటువైపు కూడా చాలా చోట్ల చూసా. ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మా దైవం నువ్వు అని చెప్పేసి చాలామంది ఆటో డ్రైవర్లు ఆటో వెనక హర్ష సాయి ఫోటో వేయించుకుని తిరుగుతున్నారు. అంత లెక్క హర్ష సాయి జనాల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి హర్ష సాయి ఇటువంటి పని చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. దయచేసి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ
ఇంకా ఎవరెవరైతే టెలిగ్రామ్ల ద్వారా కానీ లేదా వాట్సాప్ల ద్వారా కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇప్పటికైనా ఆపండి. అంతా బట్టబయలు అయిపోయింది, మీరంతా దొరికిపోతారు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని కనీసం ఒక 3 or 5 years అన్న జైల్లో పెడతాం మీరు కనుక ప్రమోట్ చేస్తే. ఇట్స్ నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేస్తాం అని ఒక సెక్షన్ కనుక తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఖచ్చితంగా ఆగిపోతాయి ఫ్రెండ్స్. మనం హర్ష సాయి ప్రమోట్ చేశాడు, భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేశాడు అంటే వాళ్ళనే అనడానికి కూడా లేదు, మనకు కూడా ఉండాలి. మనం మన డబ్బులు పెట్టి మనం పోగొట్టుకొని బయట నుండి అప్పులు తీసుకొచ్చి చేసి మనం చనిపోతున్నాం. అది ప్రమోట్ చేసినాడు బాగానే ఉంటున్నాడు, ఆ యాప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నాడో వాడు బాగానే ఉంటున్నాడు, అందరూ బాగానే ఉంటున్నారు. మనం ముందు మనలో ఒక చైతన్యం రావాలి. బెట్టింగ్ యాప్స్ ఆడు ప్రమోట్ చేస్తే నీ బుద్ధి గడ్డితిందా? ఆడు ప్రమోట్ చేస్తాడు, వాడు ప్రమోట్ చేయకుండా ఎందుకు ఉంటాడు? వాడికి దానివల్ల సోర్స్ వస్తుంది, వాడు ప్రమోట్ చేసుకుంటాడు. సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. అంత ఈజీ మనీ కావాలి అనుకుంటే ఏదైనా సోర్స్ ఉంటే చూసుకో, ఆన్లైన్ జాబ్స్ చూసుకో, డేటా ఎంట్రీ జాబ్స్ చూసుకో, చాలా ఉన్నాయి కష్టపడి పని చేసుకోవటానికి. నీ స్కిల్ని ఉపయోగించి జాబ్ చేసుకుని రూపాయి సంపాదించుకో. అంతేగాని దయచేసి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి నేనైతే వాస్తవంగా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ భయ్యా సన్నీ యాదవ్ గురించి ఉంది కాబట్టి మీకు భయ్యా సన్నీ యాదవ్ ఇన్ఫర్మేషన్ చూపించాను. త్వరలో హర్ష సాయికి సంబంధించిన ఏమైనా వస్తే ఖచ్చితంగా అది కూడా మీకు చూపిస్తా. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.